రవికుమార్ గారు ఈ బనకచర్ల విషయంలో ఈ ఆంధ్ర చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ ని అన్ని రకాలుగా అడ్డుకుంటామని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇది మీకేమన్నా తలనొప్పిగా మారిందా బీజేపీకి? నేనేమంటున్నా, బనకచర్ల విషయంలో మా కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పినారు. ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని తెలంగాణ అభ్యంతరాలను తెలియజేయాలి, దాన్ని అడ్డుకోవడానికి అక్రమంగా ఏపీ మన వాటాకు వచ్చే జలాలను, అది నికర జలాల నుంచి కావచ్చు, మిగులు జలాల నుంచి కావచ్చు, మన ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు ఆగాల్సిన అవసరం వస్తే, ఏపీ ఆగాల్సిన అవసరం వస్తే ఆపేంత వరకు ఏ విధంగా కొట్లాడాలనో మీరు చేయండి, మీతో పాటు మేము ఉంటామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పినారు. చెప్పిన తర్వాత ఇప్పుడు కేబినెట్ మీటింగ్ లో దాన్ని ఏదో నామకే వాస్తే చేయాలి కాబట్టి కేబినెట్ మీటింగ్ లో దాన్ని డిస్కషన్ చేసి అడుకుంటామని చెప్పేసి కేబినెట్ మీటింగ్ లో చేయాలి కాబట్టి చేశాను. అంతే తప్ప చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదనేది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన గురువు గారు చేస్తున్నటువంటి ఈ పనిని, అంటే చంద్రబాబు గారు రేవంత్ రెడ్డికి గురువు గారు ఆయనే చెప్పుకున్నారు. ఆయన గురువు గారు చేసినటువంటి పనికి ఆయన పోయి మాట్లాడి లేదా ఫోన్ లో మాట్లాడి దాంట్లో ఉన్న అభ్యంతరాలు ఏదో విని ఆ అభ్యంతరాలకు ఆయనకు చెప్పి దాని తర్వాత మనం సింపుల్ అండి. ఇక్కడ బనకచర్ల విషయంలో ఏంటంటే తెలంగాణకు గోదావరి జలాల్లో ఎంతైతే వాటా ఉందో ఆ వాటా మొత్తం మనం వాడుకోవాలంటే మనం దాదాపు ఇంకొక 4 ప్రాజెక్టులు పూర్తి చేయాలి. గోదావరి నది పైన తెలంగాణలో మనం ఒక 4 ప్రాజెక్టులు పూర్తి చేయాలి. అందులో ఇది కూడా ఉన్నది, కాళేశ్వరం కూడా ఉంది. ఈ 4 ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఏదైతే 3000 టీఎంసీల 4000 టీఎంసీల సముద్రంలో పోతుందో దాన్ని వాడుకోవడానికే మేము బనకచర్ల కడుతున్నామని చెప్పేసి ఏపీ అంటుంది. మన వాదన ఏ విధంగా ఉండాలంటే మాకు కేటాయించిన జలాలు, నికర జలాలు మేము ఇంకా వాడుకోలేకపోతున్నాం, మా ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మీ ప్రాజెక్టులు అందులో నుంచి మిగిలిన జలాలు ఏమైనా వస్తే మీరు ప్రాజెక్టులు కట్టుకొని సముద్రంలో పోకుండా ఆపుకొని మీరు ఎక్కడికైనా ఎత్తి పోసుకుని అని చెప్పేసి ఇది మన వాదన ఉండాలి. ఇటువంటి వాదనలు ఏమి చేసుకోకుండా కేవలం క్యాబినెట్ మీటింగ్ పెట్టి నామకే వాస్తే క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాంట్లో వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి ఏదో ఒక రెజల్యూషన్ పాస్ చేసినంత మాత్రాన సరిపోదు. రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలను లోతుగా పరిశీలించి కేంద్రం దగ్గర కూర్చోవాలా, అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్న ఆయన గురువు గారి దగ్గర కూర్చొని చేయాలి. అటువంటి ప్రయత్నాలు ఏం చేయకుండా కిషన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పైన మా సెంట్రల్ మినిస్టర్ ని కలిస్తే నేను వెళ్ళకనే ముందు పోయి కలిసిండి కిషన్ రెడ్డి పైన ప్రతిసారి ఆయన ఆరోపణలు చేసుకుంటూ టైంపాస్ చేద్దామని చూస్తున్నారు. మేము ఒకటే మాట్లాడుతున్నాం, ఎస్ గోదావరి నదీ జలాలపైన తెలంగాణ వాటా ఏదైతే ఉందో ఆ తెలంగాణ వాటాకి సంబంధించిన ప్రాజెక్టు మీరు ఏమేమి స్టార్ట్ చేసినారు చెప్పండి, ఏ ప్రాజెక్టులు మీరు మొదలు పెట్టినారు చెప్పండి, ఎన్ని టీఎంసీలు వాడుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, ఏ ప్రాజెక్టులలో మీరు రాయేసినారు, ఏ ప్రాజెక్టులు మీరు పూర్తి చేసి, అరే అది మీరు రిపేర్ చేసి కట్టుకోండి, రిపేర్ చేసి దాన్ని వాడుకోండి అంటే దాన్ని రిపేర్ బీజేపీ ప్రభుత్వం మొన్న వచ్చింది. మీ బీజేపీ ప్రభుత్వానికి ఏ ప్రాజెక్టులు కట్టినాయని కూడా తెలుసా? తెలంగాణలో చెప్పండి, ఎన్ని ప్రాజెక్టులు కట్టినామండి? రమేష్ గారు చెప్పండి, బనకచర్ల విషయంలో ఎలా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చెప్పండి నాకు, మీరు వచ్చిందో చెప్పకుండా ప్రభుత్వం వచ్చిందా మొన్న మీ కంప్యూటర్ యుగాన్ని ఇచ్చిన మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీకు ఏ ప్రాజెక్ట్ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకి ఈ దేశంలో మాట్లాడితే ఏందో మీ ప్రాజెక్ట్ ఎన్ని కట్టినరు ఏం కట్టిన లెక్క అడుగుతున్నారు తప్పితే మేము ఇలా ఈస్ట్ వెస్ట్ గోదావరికి సమతుల్యంగా ఈ రోజు పంటలు పండిస్తున్నామంటే ఈ రోజు నీరు పారుదల కాంగ్రెస్ హయాంలో పట్టినే ఒక అంచెలంచెలుగా ప్రణాళిక బద్ధకంగా ఈ రోజు చేస్తేనే నీళ్లు అందుతున్నాయి. ఈ రోజు ఉపయోగం ఒక నిమిషం రవికుమార్ గారు చెప్పండి. నేను చెప్పిన చెప్పండి రవికుమార్ గారు ఒక నిమిషం, రవికుమార్ గారు ఒక నిమిషం. రమేష్ గారు బనకచర్ల విషయంలో మీరు ఎలా సమర్థించుకుంటారో చెప్పండి. బనకచర్ల విషయంలో మీరు ఎలా సమర్థించుకుంటారు? మిగులు జలాలు మనకు రావాల్సిన జలాల విషయం లోపల కమిటీలు ఉన్నాయి, దానికి సంస్థ ఉన్నది, నా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మనం డిస్కస్ చేసే డిబేట్ చేసేస్తున్నది. ఈ రోజు నేనేమంటున్నా, ఆ జలాల విషయంలో జల సంఘాలు ఉన్నాయి, దాన్ని పూర్తి వివరాలు తీసుకుంటున్నారు, చేస్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు.
ప్రాజెక్టుల విషయంలో కూడా మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టాలి, ఏం కట్టాలి అనేది ఇలా సంపూర్ణంగా తెలంగాణ ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టాం. మరి కొన్ని ఇటుక పిల్ల చేర్చలేదు తెలంగాణ ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టినామని చెప్పబడుతుంది. రమేష్ గారు ఎందుకు మాట్లాడతారు అబద్ధం మీ నాయకులు లెక్క? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోట్ల రూపాయలు సర్వనాశనం చేసి ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను ఒక్కటే విషయం మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం అండి. ఈ రోజు రైతు బంధు పథకం ఒక్కటి చెప్పండి. రైతు బంధు పథకం తీసుకొచ్చింది కేసీఆర్. కేసీఆర్ ఎవరి కోసం తెచ్చారండి? ఈ రోజు రైతు బంధు పథకం ద్వారా అటు భూములన్నీ కూడా 1000 ఎకరాల భూములు ఆ రోజు భూ సంస్కరణల కింద తీసుకున్న మొత్తం వినండి పెడితే బేనామీ పేర్ల మీద పెట్టి ఈ రోజు ఆ భూములన్నీ కూడా మళ్ళా భూస్వాములే 100 ఎకరాలు తీసుకొని దాని మీద రైతు బంధు పథకం తీసుకొని లీగల్ గా వాళ్ళ పట్టదారి చేసుకున్నారు. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం ద్వారా ఈ రోజు భూములు గుట్టలు చెట్లకు కూడా పైసలు కట్టినారు. అలా వృధా చేశారు డబ్బులని. ఇప్పుడు మీరు ఇస్తున్నారు 9,000 కోట్లు ఎట్లా ఇస్తారు? ఏ బేస్లు ఇస్తున్నారు 9,000 కోట్లు రైతులకు? అరే మళ్ళీ మీరు ఇచ్చుకుంటా మాట్లాడద్దని విమర్శిస్తే దాన్ని ఎవరు నమ్మరు. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల విషయం కాదు, ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అందాలే. ప్రజలు సంక్షేమం లేకుండా మేము మా హయాంలో పడినే ఆత్మహత్య లేకుండా ఈ దేశం నడుస్తా ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఆత్మహత్యల పరంపర కంటిన్యూ ఉంది. మీరు అధికారంలోకి వచ్చినాక 515 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు రుణమాఫీ రాలేదని ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా మనం ఉండేది. రైతులకు అప్పుల పాలైనరు. మీరు చేసే కార్యక్రమాలు ఇప్పటి వరకు 19 నెలల్లో 511 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రమేష్ గారు మీరు మా ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు? వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఎట్లున్నారంటే, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? రవి గారు ఒక్క నిమిషం. వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారంటే, మన పీపీటీ ఇచ్చిన సందర్భంలో బేసిక్స్ తెలియదు వీళ్ళ ముఖ్యమంత్రి గారికి. బేసిక్స్ తెలియకుండా తెలియకపోయా ఎవరికి తెలియదు, కానీ తెలుసుకోవాలనే ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేయలేదు. వారు మన పీపీటీలో సెక్రటరీలో మాట్లాడిన విధానం మనం చూసినాం కదా. దేవదుల ఏ బేసిన్ లో ఉన్నదని వాళ్ళ ఇంజనీర్ అడిగిన సందర్భం మనం చూసినాం. నల్లమల్ల అడవులు ఏ జిల్లాకు వస్తాయి, ఏ పరిధిలో ఉన్నదని చెప్పినాడు. దాన్ని బట్టే ఆయనకున్న బేసిక్స్ నాలెడ్జ్ ఏమో మనకు తెలిసిపోతా ఉన్నది. కాబట్టి వారు ఏమంటారు, మాకు 1500 టీఎంసీలు 1000 టీఎంసీలు గోదావరిలో 500 టీఎంసీలు కృష్ణలో ఇస్తే చాలు, మీరు ఏం తీసుకపోయినా పర్వాలేదని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినండి. అవగాహన లేకుండా ఇలా దాని మీద చర్చ పెట్టకుండా, దాని మీద మాట్లాడకుండా మళ్ళీ పిల్లి మొక్కలు వేస్తూ ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నాడో దానికి అనుకూలంగానే మేము ఏమడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నీటి హక్కుల కోసం ఆనాడు కేసీఆర్ గారు అలిపేరు గారి పోరాటం చేసిండు. వాటిని సాధించుకోవడానికి ట్రిబ్యునల్ దాకా వెళ్లిపోయినాము. ఇలా గోదావరిలో ఎవరైతే మిగులు జలాల గురించి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ బనకచెర్ల ప్రాజెక్టును రూపకల్పన చేస్తా ఉన్నారో, ఆ మిగులు జలాల్లో మాకు 1950 టీఎంసీలు రావాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖకు లెటర్లు రాసి మాకు ఆ మిగులు జలాల్లో 1950 టీఎంసీలు మిగులు జలాల్లో 968 టీఎంసీలు నికర జలాల్లో మొత్తం కలిపితే 2918 టీఎంసీలు గోదావరిలో రావాలి. అదేవిధంగా కృష్ణలో మనకు ఆనాడు తాత్కాలిక పద్ధతిలో ఆనాడు ఉన్న కేటాయింపుల ప్రకారం 299 టీఎంసీలు మాత్రమే చేసిండ్రు. ఇది కూడా పాపం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వ పాపమే. ఆనాడు బైఫర్కేషన్ అయిన సందర్భంలో ఈ యొక్క కృష్ణా వాటర్లను పంపకాలు చేసిన సందర్భంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకుండా రిజర్వాయర్లు నిర్మాణం చేయకపోవడం వల్ల ఉన్న ప్రాజెక్టుల వల్ల మనకు 36-34% ప్రకారం మరి దాదాపుగా 299 టీఎంసీలు తెలంగాణకు, 511-12 టీఎంసీలు ఆంధ్ర కాలానికి కేటాయించారండి. దీంట్లో ఆనాడు కేసీఆర్ గారు 2014 అధికారులకు రాగానే సెక్షన్ 3 కోసం ఫైట్ చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ మీ కేటాయింపులు మేము చేస్తాం, తప్పకుండా మీరు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోమంటే మేము విత్డ్రా చేసుకుంటే అప్పటి జలశక్తి మంత్రి స్వయంగా ఇద్దరిని పిలిచి మీ పంపకాలు చేస్తామని చెప్పి ఇలా ట్రిబ్యునల్లో మేము అడిగిన వాటా ఏంది, తెలంగాణ రాష్ట్ర వాటా ఏంది 763 టీఎంసీల వాటా
ఇలా ఇవ్వాలి కృష్ణాలో కూడా అని చెప్పి మేము డిమాండ్ చేసినాం అన్నాడు. 763 టీఎంసీలు మేము అడిగితే ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడండి, 500 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది కృష్ణాలో, 1000 టీఎంసీలు ఇస్తే గోదావరిలో సరిపోతుంది అంటాడు. అంటే గింత అవగాహన రాహిత్యంగా మాట్లాడితే అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఇలా బేసిక్స్ లేవు, ముఖ్యమంత్రికి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రయోజన హక్కులకు ఆ భంగం వాటిల్లే విధంగా మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు దారదత్తం చేసే విధంగా మీ కార్యాచరణ ఉంటా ఉన్నది. మీరు మేకపోతు గాంభీర్యం కేబినెట్ లో పెట్టి మేము ఫైట్ చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ వాస్తవంగా 5 గంటల్లో మాట్లాడింది ఏంది అండి? మీరు ఆ లోపల మాట్లాడింది ఇలా పత్రికల్లో రాసిన చాలా పత్రికల్లో ఏమని, ఇలా కేసీఆర్ గారికి ఎట్లా కౌంటర్ ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కౌంటర్ ఇవ్వాలి ఈ నీళ్ల విషయంలో వారు మాట్లాడిన అంశాలు ఏంది? మేము ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా మా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్పిండ్రు. ఫస్ట్ అగ్రిమెంట్ లో ఏం తీసుకున్నాం, 299 టీఎంసీలకు ఆనాడు కేసీఆర్ గారే అగ్రిమెంట్ చేసుకున్నాడని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు తెలియకుండా మీ ఇంజనీర్ని తెలుసుకోండి, ఏ ప్రాతిపదికన ఆనాడు మరి 299 టీఎంసీలకు అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చిందో. మన పెద్దలు మల్లేష్ గారు ఉన్నారు, విశ్లేషకులు, వారికి కూడా తెలుసు. నాకు తెలిసి రవికుమార్ కూడా ఐడియా ఉండాలి, చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉంటది. అగ్రిమెంట్లు మీరు చూడండి, తెప్పించుకోండి. ఎవరికి తెలవాలని లేదు, పుట్టంగానే అన్ని తెలియదు, ఎవరికైనా తెలుసుకోండి. మేము కూడా తెలుసుకొని స్టడీ చేసి మాట్లాడుతా ఉన్నాం. మీరు పచ్చి అబద్దాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించి ఆనాడు కేసీఆర్ పాపమే బనకచెర్ల, ఆనాడు కేసీఆర్ చేయబట్టే ఇలా జరుగుతా ఉన్నది. కేసీఆర్ ఏం పాపం చేసిండని ఇలా మేము ప్రతి ఒక్క లెటర్ చూపిస్తాం. కేసీఆర్ గారు నేను ప్రతిదీ కూడా కేసీఆర్ గారు రాసిన లెటర్స్ ఆనాడు 1950 టీఎంసీలకు 2020లో రాసిన ఫిబ్రవరి 2020లో 1900 మిగులు జిల్లాల్లో 1950 టీఎంసీలు ఇవ్వాలని మీరు ఒక్కటే మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే రాయలసీమకు రత్నాలసీమ చేస్తానని కేసీఆర్ గారు అంటారు. ఎట్లా చెప్పినని ఆనాడు ఏ ప్రాతిపదికన చెప్పిండు కేసీఆర్ గారు? 2 రాష్ట్రాలు మన సులభ వాతావరణంలో అన్నదమ్ములు లెక్క ఉండాలి. ఇలా ఆ మిగులు జలాలు గోదావరి పరివాహక ప్రాంతం నుంచి మీరు వాడుకుంటే ఇటు తెలంగాణకు ఆంధ్రకు లాభం జరుగుతుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఆనాడు చెప్పిండు. అప్పుడు ఆ ప్రతిపాదనను అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెన్నా లింక్ ఏదైతే ఇప్పుడు బనకచెర్లని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో ఆనాడు ఇదే గోదావరి నీటిని పెన్నా లింక్ తీసుకెళ్లడానికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యాచరణ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి ఇలా నీళ్ల విషయంలో కేసీఆర్ గారు ఎవరితో రాజీ పడడండి. ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. కాబట్టి కేసీఆర్ గారు తప్పు పడుతున్నారంటే మీరు వ్యవస్థను మొత్తం. రవికుమార్ గారు చెప్పండి. రవికుమార్ గారు, రమేష్ గారు, రవికుమార్ గారు ఇంకొకటి అండి, కాదండి ఇలా సెంట్రల్ లో ఉన్న బీజేపీ పాత్ర కూడా ఉన్నది. ఇలా బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారండి? ఇలా వీళ్ళ అరవింద్ గారు, వీళ్ళ బండి సంజయ్ గారు ఒక అజ్ఞానిగా మాట్లాడుతున్నాడు. మొన్న బండి సంజయ్ నిన్నగాక మొన్న ఏం మాట్లాడిండు? తమ్మిడిహెట్టి దగ్గర 163 టీఎంసీలు అవైలబుల్ ఉండే, అక్కడ తమ్మిడిహెట్టి దగ్గర తీసుకోలేకపోయిండ్రు, అసమర్థ ముఖ్యమంత్రి అన్నట్టు. అసలు ప్రభుత్వాలు ఉన్నది బీఆర్ఎస్ కాంగ్రెస్? మీరు ఎవరు విమర్శించాలి, ఎవరితో మాట్లాడాలి? రేవంత్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ గా మాట్లాడతా ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు తమ్మిడిహెట్టి దగ్గర నీళ్ళవని సిడబ్ల్యూసీలే స్వయంగా ఇచ్చింది, లెటర్ ఇచ్చింది. తెలియకుంటే ఎట్లా? కాంగ్రెస్ ఒక బాధ్యతాయుతంగా 8 మంది ఎంపీలు తీసుకున్నారు, 2 సెంట్రల్ మినిస్టర్ తీసుకున్నారు. కానీ మీ పాత్ర ఏంది తెలంగాణ కోసం? ఏమి చేయకుండా బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 కూడా బీఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఈ 2 పార్టీలు కూడా ఫెయిల్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రవికుమార్ గారు చెప్పండి. నేనేమంటున్నా, వాసుదేవ్ గారు మా బీజేపీ అయిన వడ్డరానికి ఒక విషయం గుర్తు తెలుసుకున్నారు. 2016లో ఎపెక్స్ కమిటీ ఏం చెప్పిందంటే మీరు 400 టీఎంసీలు గోదావరి మీరు వాడుకోవచ్చు, దాన్ని కృష్ణల మిల్ కలుపుకోవచ్చు అని చెప్పేసి ఎపెక్స్ కమిటీ ఈ తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి అనుమతి ఇస్తే దానిపై నిద్రపోయారు. మరి ఏం చేశారు మీరు? ఎపెక్స్ కమిటీ మీకు అనుమతులు ఇచ్చింది 2016లోనే. దాని మీద 20 లెటర్లు రాసినాం. రవికుమార్ గారు మీరు తెలుసుకోండి, తెలియకుండా మాట్లాడకండి. కృష్ణా పరివాహక ప్రాంతంలో 400 టీఎంసీల కోసం 20 లెటర్లు కేంద్రానికి రాసినాం. ఏ రోజు ఏ లెటర్ రాసినాం మీకు పంపిస్తే వాట్సాప్ లో చూసుకో. మాట్లాడి వాళ్ళ మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డం పడలే, నాకు మాట్లాడేవాళ్ళు టీఎంసీలు తెలంగాణకు కేంద్రానికి రాసిన ఏ రోజు ఏ లేక 2015లో 18లో 20లో 21లో 4 సార్లు 8 సార్లు
22లో వాసు గారు మీరు స్టూడియోలో ఉన్న నన్ను మాట్లాడివాళ్ళ మీరు మాట్లాడప్పుడు నేను అడ్డం పడలే. వాసుదేవ్ రెడ్డి గారు మీరు బీజేపీ పైన మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు రవికుమార్ గారిని చెప్పనివ్వండి. నేను మీ పైన ఉన్న ఆరోపణలు నేను గుర్తు చేసినప్పుడు మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు? 2016లో ఎపెక్స్ కమిటీ చాలా స్పష్టంగా 400 టీఎంసీల్ని మీరు కృష్ణా బేసిన్లో ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పేసి మీకు చాలా స్పష్టమైన అనుమతులు ఇచ్చినప్పుడు మీరు దానిపైన ఎటువంటి కార్యాచరణ రవికుమార్ గారు తమ్ముంటే కాపీ చూపించు, అబద్ధాలు మాటలకు 20 లీటర్లు మాట్లాడారు ఇక్కడ. 50% లో కేంద్రం ఇవ్వాలి మాకు కృష్ణా వాటలో 50% తెలంగాణకు 50% ఆంధ్రాకి ఇవ్వాలని చెప్పినాం. 20 లీటర్లు నేను డేట్తో సహా చెప్తా ఉన్నాను. డేట్తో సహా ఏ సంవత్సరంలో ఎన్ని లీటర్లు వాడుకోమని చెప్పినట్టు కేసీఆర్ తెలుసా? కృష్ణా నది మన దగ్గర దాదాపు 500 పైన కిలోమీటర్లు మన దగ్గర ప్రయాణిస్తుంది. మనకు ఎక్కువ వాటర్ రావాలా, మా ఏపీకి ఎక్కువ వాటర్ రావాలా? ఆయన పోయి 69-31% ఒప్పుకుంటాడండి? నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకో విషయం చెప్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు ప్రాజెక్టు కట్టకపోవడం వల్ల, రిజర్వాయర్ లేకపోవడం వల్ల తాత్కాలిక పద్ధతిలో 299 టీఎంసీల కారణం ఒప్పుకోవడం జరిగింది. వాసుదేవ్ రెడ్డి గారు వెయిట్ రవికుమార్ గారు వెయిట్ మల్లేశ్వర్ గారు మీరు చెప్పండి. ఒక నిమిషం నాకు నేను మాట్లాడలేదండి పాపం, నేను నాకు అవకాశం ఇవ్వలేదు. వాసుదేవ్ రెడ్డి గారు ఎంతైతే స్టడీ చేస్తారో మేము కూడా అంతే స్టడీ చేస్తాం. మీకు ఎంతైతే మెటీరియల్ అవైలబుల్ ఉందో మాకు కూడా అంతే మెటీరియల్ అవైలబుల్ ఉన్నది. మేమైతే చదువుకున్నాం, మీరు కూడా అంతే చదువుకున్నట్టు దాన్ని చదివితే అర్థమవుతుంది. మేమేదో కొత్త క్రియేట్ చేసి చెప్తున్నట్టు మీరేదో కొత్త క్రియేట్ చెప్తున్నట్టు అట్లా మాట్లాడకండి. ఉన్న వాస్తవాలు నిజాలు మాట్లాడుతున్నాం. ఒక విషయం, మీకు 4 ప్రాజెక్టులు, ఒక సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఒక సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్, ఒక వాదర పైన ప్రాజెక్ట్, ఈ 4 ప్రాజెక్టుల పైన మీరు ఎంత ఖర్చు చేశారు? కాళేశ్వరం పైన మీరు ఖర్చు చేసిన పైన ఓకే వదిలేసండి, అది పనికి రాకుండా పోయింది వదిలేసండి. మిగతా ఒకటి. రెండోది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ గోదావరి పైన 4 ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, వీటిపైన ఏం పని చేసినారు? ఈ ప్రభుత్వం ఏం పని చేసింది ఒకసారి చెప్పండి. ఏమి పని చేయకుండా, ఒక ఇటుక కూడా వాతకుండా, ఒక తట్టడు మట్టి కూడా తీయకుండా వీళ్ళు పైన కేంద్ర ప్రభుత్వం పైన, అరే ముందు నువ్వు వంగి పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం నీకు అన్ని అనుమతులు ఇస్తుంది, నువ్వు ఏం చేయాల్సింది చేయకుండా మా పైన చేస్తే ఏమండి? 4 ప్రాజెక్టుల పైన పని చేయాల్సింది పోయి ఇప్పుడు వీళ్ళ యొక్క మంచిర్యాల వీళ్ళ యొక్క ఎమ్మెల్యేనే విద్యాసాగర్ గారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వము ఈ కాళేశ్వరాన్ని ఉపయోగంలోకి తీసుకొని రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి తమిళహెట్టి దగ్గర మళ్ళీ ఏమైనా చిన్న పనులు చేస్తే మాకు కాళేశ్వరం ఉపయోగంలోకి వస్తుంది, మా ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అని చెప్పేసి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే, ఆయన నోరు మూయించే ప్రయత్నం మీరు చేస్తుంటే ఏమి చేసినట్టు మీరు నాకు అర్థం కాదు. మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, ఏదో కేంద్ర ప్రభుత్వం బీజేపీ కిషన్ రెడ్డి గారిని మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత నైతిక హక్కు మీకు గానీ మీ ముఖ్యమంత్రికి గానీ లేదు. కిషన్ రెడ్డి క్యారెక్టర్ ని మీరు క్వశ్చన్ చేయాల్సినంత రవికుమార్ గారు వాసుదేవ్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఆకాశం అంత ఎత్తులో ఉంటారు, మీరు రేవంత్ రెడ్డి